ఎన్టీఆర్ జిల్లా మనం భీమవరం నుంచి వచ్చామండి. స్పీడ్ బాగుంది, విత్తనం కూడా జంపు ఉంది, కాయ క్వాలిటీ బాగుంది, చిక్కటి కాపు 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. రైతు ఎవరైనా వేసుకోదగ్గ విత్తనం 40 క్వింటాల వరకు కాయ కూడా మెత్తంగా దిగుతుంది. రైతు చేను కాడికి పోతే ఆకలి దప్పులు లేదు. చేలో కూర్చోవచ్చండి, చేలో కూర్చొని ఇంటికి రాబుద్ది కాదండి. పై దాకా కూడా కొమ్మ వచ్చింది, తప్పగానే తెగులు గాని జల్లు కాపు గాని అనుకోండి బాగా తెగుతుంది. గురిగినే ఉందండి, కాయ కూడా గట్టుకుందండి. రైతు వారికి రైతు వారీగా 40 క్వింటాలు దిగుబడి వస్తుంది. పై దాకా కూడా నీకు కాపు ఉంది. తేజ నా పేరు సూర్యనారాయణ ఏముల. నా పేరు వాడాలి శ్రీనివాసరావు. స్కంద బాగుందండి. విత్తనం మట్టికి దీని మట్టికి ఎవరైనా డౌట్ అవసరం లేదు కూడా, వేసుకుంటే లేకుండా వేసుకోవచ్చండి. అనుమానం అసలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. పైదాకా కూడా నల్లి కూడా లేదు, క్వాలిటీ బాగుంది. చెట్టు కూడా రొమ్ము వచ్చింది, చేను కూడా పెరిగింది, చెట్టు కూడా అడ్డం వచ్చింది. అది వచ్చినందుకు కూడా సంతోషం ఉంది. మాకు ఇంత లెక్క వచ్చాక ఈ చేను చూసే కుషారు సంతోషం ఉంది. బాగుంది, ఇంత లెక్క వచ్చాక ఈ చేను చూసే కుషారు వచ్చింది. బాగుంది. ఇప్పుడు దాకా నీరసం ఉండదు కూడా, ఆకలి కూడా పోయిందండి చేను చూసేటప్పటికి. ఆకలి కూడా పోయిందండి చేను చూసేటప్పటికి. అసలు చెట్టు పై దాకా కూడా ఇంకా పూత పిందా పడుతుంది, క్వాలిటీ ఉంది. అసలు 35 పెట్టినాయి కాదు, ఎడమే ఉండాలి. చూడరాదు అసలు మెలసపోతే. అసలు 35 అసలు 30 పెడితే అసలు పోయలేమండి. కోసేటప్పుడు ఆగం ఎక్కువ లేదు. బాగుంది, అసలు కొయ్యొత్తు కూడా ఇప్పుడు తెలిసిన వరకు ఇది ఆగాల టైం ఉంది, కోసే టైం ఇది. ఇంకా ఆగిద్దండి, ఇంకా ఆగినా కూడా ఏం కాదు, కాలు అనేది లేదు. ఇది మనకి 35 నుంచి 40 లోపు 35 నుంచి వద్దండి. 35 నుంచి వేసుకోవచ్చు. 40 క్వింటాలు దిగుబడి వస్తుంది, క్వాలిటీ బాగుంది, చెట్టు రొమ్ము ఉంది, పై దాకా కాపు వచ్చింది, చిక్కటి కాపు బాగుంది. పాత కూడా కాయ మంచి పిడిచిగా తెగుతుంది. ఇప్పుడు చూడటండి మా కాడ వేసారు కానీ తేజాలు ఇప్పుడు చూడటండి. నాకు ఈ చేలోకి వచ్చాక అసలు హుషారు వచ్చింది. అసలు ఏ చెట్టు చూసినా కూడా మన అమ్మ వచ్చి బాగుంది, పైకల్లా కూడా కాపు వచ్చింది. బాగుంది, చిక్కగా ఉంది కాపు ముందు. అది కాయ కూడా బాగా తెగుతుంది, మెత్తగా తెగుతుంది.